ఒక ఆయన ట్రైన్లో కూర్చున్నాడు అనమాట. ట్రైన్లో కూర్చుంటే ఆయన ఒక స్టేషన్కి వెళ్ళాలి. హౌరా అనే స్టేషన్ అనమాట. కోల్కత్తాలో హౌరా అనే స్టేషన్ గురించి వినే ఉంటారు, చాలా ఫేమస్. అయితే పక్కనున్న ఆయన అడుగుతున్నాడు అనమాట, హౌరా ఎప్పుడు వస్తుంది, హౌరా ఎప్పుడు వస్తుంది అని. అంటే వస్తుందండి, కొద్దిగా టైం పడుతుంది, మెల్లగా వస్తుంది, ఒక 5 స్టేషన్ల తర్వాత వస్తుంది. ఒక స్టేషన్ దగ్గర ఆగానే మళ్ళీ హౌరా ఎప్పుడు వస్తుంది, హౌరా ఎప్పుడు వస్తుంది, ఇంకా 4 స్టేషన్లు, 3 స్టేషన్లు ఉన్నాయి, 2 స్టేషన్లు ఉన్నాయి, ఒక స్టేషన్, నెక్స్ట్ స్టేషనే హౌరా అని చెప్తే, సరే హౌరా స్టేషన్ వచ్చేసింది, నేను ఇలానే కూర్చున్నాడు అనమాట కదలకుండా. ఈ పక్కనున్న ఆయన అంటున్నాడు, రే గంట సేపటి నుంచి నా తలకాయ తినేసావు నువ్వు, స్టేషన్ ఎప్పుడు వస్తుంది, స్టేషన్ ఎప్పుడు వస్తుంది అని. స్టేషన్ వస్తే దిగట్లేదేంటి అని. నువ్వేం మాట్లాడకుండా ఉండి చెప్తాను నేను అన్నాడు. సరే అని ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యే నిమిషానికి బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఓ న్యూస్ పేపర్ పట్టుకొని తీసుకొచ్చి చదువుతున్నాడండి. ఈ పక్కన ఉన్నవాడు అన్నంటే, అయ్యా ఏంటి నువ్వు అసలు స్టేషన్ ఉన్నావో దిగలేదు, లాస్ట్ మినిట్లో దిగావు, ట్రైన్ స్టార్ట్ అవుతుంటే దిగి తీసుకొచ్చావు, ఏంటి నువ్వు చేసింది అంటే, ఏం లేదండి నా దగ్గర ఒక చినిగిపోయిన నోట్ ఉంది, 10 రూపాయల నోటు. నేను కానీ స్టేషన్ ఆగినప్పుడు అది చాలా బిజీ స్టేషన్, ఎవరికి సమయం ఉండదు అనమాట, చాలా రద్దీగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి నేను ఈ నోట్ ఇచ్చాను అనుకోండి, వాడు ఓపెన్ చేసి చూస్తాడు, చినిగిపోయిన నోటు చెల్లదు. కాబట్టి లాస్ట్ మినిట్లో నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళాను, న్యూస్ పేపర్ ఇవ్వమన్నాను, 10 రూపాయల నోట్ ఇసిరేసాను. ఆయన కూడా ఏం చూసుకోకుండా లోపల పెట్టేశాడు, న్యూస్ పేపర్ తీసుకుని వచ్చేసాను. చూసావా ఎంత ఇంటెలిజెంట్ నేను, నా 10 రూపాయల నోటు చీటింగ్ చేసేసి వాడికి ఇచ్చేసి వచ్చాను. సరే అని ఆయన న్యూస్ పేపర్ తెరవంగానే అది పోయిన సంవత్సరం న్యూస్ పేపర్ ఇచ్చాడు అనమాట వాడు. ఈయనేమనుకున్నాడు అంటే ఆయనని చీట్ చేయాలని వెళ్ళాడు, కానీ ఆయనే వీడిని మోసం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రపంచం అలానే నడుస్తుంది. వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ చీటర్స్ అండ్ ద చీటెడ్ అని అంటారు. ఈ ప్రపంచంలో దేన్ని నమ్మశక్యం కాదండి, ఎవరిపైన మనం ఫేత్ పెట్టి. డౌన్లోడ్ షేర్ చాట్.